కాంగ్రెస్ పాలనలో ప్రజలు అరిగోసపడుతున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కల్పించలేని దయనీయ స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో మంచినీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఒడ్డుగూడెం పంచాయతీ నెహ్రూనగర్ గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిషన్ భగీరథ ద్వారా గ్రామంలో సగం మందికి మంచినీటి కేటాయింపు జరిగింది. ఇంతలో ప్రభుత్వం మారింది. మిగిలిన వారికి మంచినీటి కోసం నల్లాలు బిగించలేదు. తాగునీటి కష్టాల గురించి నేతలకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. ఊరిలో ఉన్న బోరు పనిచేయడం లేదు. పెంకు ఫ్యాక్టరీలో ఉన్న బోరు నుంచి నీరు తెచ్చుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. నీటి కష్టాల గురించి హైదరాబాద్ వచ్చే అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని వివరించారు. రెండు సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రభుత్వంలో ఉండగా వాటర్ ట్యాంకు నిర్మాణం జరిగింది. ఆ తదుపరి ఆ నిర్మాణం తర్వాత ఒక సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం ఊరుకు పైప్ లైన్ వేశారు. ఆ పైప్ లైన్ వేసి ఆ ఊరు గ్రామానికి మంచినీరు సౌకర్యం కల్పించారు. ఇంకొక 45 ఇండ్లకు నీళ్ళు రాని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులలో ఎండాకాలంలో వ్యవసాయ బోర్ల నుంచే వీరందరూ మంచినీరు సప్లై చేసుకొని ఇంట్లో తాగునీరుకు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 45 ఇండ్లకు మంచినీటి సౌకర్యం లేదు. తదుపరి పైప్ లైన్ లేదు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులను ఎన్నిసార్లు వారికి విన్నవించుకున్న తెలియజేసిన కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉండేటువంటి మిషన్ భగీరథ అధికారులకు, అట్లాగే హైదరాబాద్ సెక్రటరియట్లో ఉన్నటువంటి మిషన్ భగీరథ అధికారులకు, ఇల్లందు మిషన్ భగీరథ అధికారులకు 2 సంవత్సరాల కాలం నుండి ఈ విషయాన్ని తెలియజేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఈనాటి వరకు కూడా మంచినీటి సమస్యను తీర్చలేకపోయారు. మాకు నీళ్ళు లేవు. 2 సంవత్సరాలు బట్టి మేము నీళ్ళు అని అల్లాడిపోతున్నాం. మీ దగ్గర ఏమి అడగట్లేము కదా, మాకు నీళ్ళ దానం చేయండి. మీ దగ్గర మేమేం ధాన్యం ఏమి అడగట్లేము కదా, మాకు నీళ్ళ దానం చేయండి. ఈ 2 సంవత్సరాలు బట్టి మేము నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, రేవంత్ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నీటి కష్టాల గురించి ప్రజలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మన దృష్టికి వచ్చినటువంటి అంశంలో రోజు రోజుకు తాగునీటి సమస్య తీవ్ర ఉధృతమవుతున్నట్టు కనపడుతుంది. చాలా చోట్ల కూడా నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ సంబంధించినటువంటి పైప్ లైన్లలో లింకు లేకపోవడం, కొన్ని చోట్ల ఆ ఓవర్ హెడ్ ట్యాంకులకు సంబంధించినటువంటి లింకే ఇవ్వకపోవడం, మరికొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇల్లందు మండలం ఒడ్డుగూడెం పంచాయతీలో ఉన్నటువంటి నెహ్రూనగర్ గ్రామంలో ఒక విచిత్రమైన పరిస్థితి. గత ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించే కార్యక్రమానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామంలో సగం వరకు ఈ మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ కనెక్షన్లు ఇవ్వడం, అక్కడికి నీళ్లు రావడం జరుగుతూ ఉంది. కానీ మిగతా పార్ట్ ఆఫ్ ద విలేజ్ ఏమైందంటే ఈ ఎన్నికలు రావడం చేత ఆ ప్రక్రియ అప్పుడు ఆగిపోయింది. దాదాపు 4 నెలలు 5 నెలల కాలము ఎన్నికలు రావడం, ఆ 4-5 నెలలు ఎన్నికల హడావుడి వల్ల కోడ్ అదంతా ఉండటం వల్ల ఆ మిగతా గ్రామంలో ఉన్నటువంటి సగం మందికి ఆ మిషన్ భగీరథ పైప్ సంబంధించినటువంటి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఆ గ్రామం అంతా ఇప్పుడు నీళ్లు లేక అల్లాడుతున్నారు. పక్కనే ఉన్నటువంటి పెంకు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బోర్ ద్వారా వాటర్ మోసుకొని ఇంటి దాకా రావాల్సి వస్తుందని చెప్పి దాదాపు 1 కిలోమీటర్ పైన నడుచుకుంటూ వెళ్ళి నీళ్లు మోసుకొని రావాల్సి వస్తుందని చెప్పి కూడా గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి గడిచిన ఈ 17 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 17 నెలల కాలం, ఆ తర్వాత ఆ 4 నెలల ఎన్నికల పీరియడ్ సంబంధించి అనేక మందికి ఫిర్యాదు చేశారు. ఇల్లందు నుంచి మొదలు పెడితే ఇల్లందులో ఉన్నటువంటి అధికారులకు చెప్పారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి జిల్లా అధికారులకు చెప్పారు, సెక్రటేరియట్ దాకా వెళ్లి హైదరాబాద్ దాకా వెళ్లి కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కావట్లేదంటూ
స్వయంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లే బాధపడుతున్నారు. ఎంత మందికి చెప్పినా గానీ సమస్య పూర్తి కావట్లేదు. కనీసం ఆ లింక్ ఇచ్చేస్తే మాకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉన్నప్పుడు కూడా నీళ్లు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. చాలా చోట్ల ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారు. గొంతెండిపోతుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివాసీ గిరిజన గ్రామాలు ఉంటాయి. కొంచెం వీటి కనెక్టివిటీ దూరంగా ఉంటుంది, అడవికి దగ్గరగా ఉంటుంది. తర్వాత కనెక్టివిటీ కూడా కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడికి సాధ్యం కానటువంటి సందర్భాలలో అక్కడ 2-3 చేతి పంపులను ఏర్పాటు చేసి అప్పుడు ప్రభుత్వం తాత్కాలికమైన ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళకి మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేసింది. కానీ ఆ చేతి పంపులు కూడా ఇప్పుడు పనిచేయకపోవడంతో చాలా చోట్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం అనేది ఆ ప్రజానికానికి చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం. కొన్ని చోట్ల అయితే 2 కిలోమీటర్ల దాకా వెళ్లి ఊరి చలమల్లో నీళ్లు తోడుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. వెంకటాపురం మండలంలో కూడా మైదాపురం దగ్గర అదే పరిస్థితి ఉన్నది. అక్కడ దాదాపు 2 కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అది కూడా కావిళ్లతో మోసుకొస్తున్నారు. 15-20 ఏళ్ల నాటి సమస్య దృశ్యాలను మళ్ళీ ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. తాగునీటిని ఎట్లా ఇవ్వలేకపోయారు, కనీసం తాగునీటిని ఇచ్చి తమ గొంతెండిపోతుంది కాపాడాలంటే చాలా గ్రామాలలో ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ అధికారులు చలనం లేదు, ప్రజాప్రతినిధుల్లో చలనం లేదు. ఫిర్యాదులు చేసినా కానీ కనీసం వాటి మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ఈ ఏదైతే నెహ్రూ నగర్ గ్రామం ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆ లింకేజ్ ఇచ్చేసి మిగతా గ్రామానికి కాపాడాలని కోరుతున్నారు. లేదంటే మళ్ళీ అదే పెంక్ ఫ్యాక్టరీలకు వెళ్లి నీళ్లు తెచ్చుకొని గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మే నెల వచ్చింది, ఎండలు ముదురుతున్నాయి. ఇంకా ఎండలు ముదిరితే బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వడదెబ్బ తగ్గుతుంది ఒక పక్క. ఎండ వేడికి డీహైడ్రేటెడ్ ప్రజలంతా బాధలు పడుతున్నటువంటి నేపథ్యంలో తాగేందుకు ఇక్కడ నీళ్లు లేకపోవడం చాలా దారుణమని ప్రజానికం ఆరోపిస్తా ఉంది. ఎన్ని ధర్నాలు చేశాం, ఎన్నిసార్లు రాస్తారోకలు చేశాం, ఎంతమంది అధికారులకు ఫిర్యాదులు చేసినా గానీ తమ రాత మారట్లేదంటూ బాధపడుతున్నారు. తక్షణం నీటి సదుపాయం కల్పించాలని నెహ్రూ నగర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సాయి రైట్ సాంబా, థ్యాంక్ యూ.